అంగరంగ వైభవంగా క్షీరసాగరంలో సర్పంచ్ కొన్యాల బాలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల వారి కళ్యాణము అంతా ఇంతా కాదు. కళ్యాణము చూడటానికి 2 కన్నులు సరిపోలేదు. తెలంగాణలో భద్రాచలము తర్వాత మన క్షీరసాగరము 2వ స్థానము అందుకున్నది. అన్ని చోట్ల ఉదయము కళ్యాణము జరుగుతుంది. ఇక్కడ మాత్రము సాయంత్రం వేళ చేస్తారు. సాయంత్రం కళ్యాణానికి ముస్తాబు అవుతున్న కళ్యాణ మండపము గుడి 600 సంవత్సరముల నాటిది. సర్పంచ్ వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఈ సీతారాముల వారి కళ్యాణ వేడుకలు జరుగుతున్నవి. కానీ 15-16 సంవత్సరముల నుంచి తెలంగాణలోని భద్రాచలకు ధీటుగా నిర్వహిస్తున్నారు అట. అంటే గ్రామవాసులు అయినటువంటి రాళ్లబంటి శ్రీనివాసు గారు పెద్దమ్మ గుడిలో పూజారిగా ఉన్నారు. గ్రామం మీద ఉన్న మమకారంతో ఆ కోదండరాముణ్ణి భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా చేయడానికి నడుము బిగించినారు. ఆయన తదనంతరము ఆ ఊరు సర్పంచ్ గ్రామ ప్రజలు చేతుల మీదుగా తీసుకొని అంగరంగ వైభవంగా అంటే ప్రతి సంవత్సరము ఒక రెట్టింపుగా అంటే సీతారాముల వారి కళ్యాణం చూడటానికి సుమారు ఆ ఊరి ప్రజలే కాక దూర ప్రాంతం నుంచి సుమారు 40,000 నుంచి 50,000 మంది సీతారాముల వారి కళ్యాణము చూడటానికి వస్తారు. అంతేగాక రావటమే కాక చూడటమే కాక వచ్చిన వారు కోరికలను భక్తి శ్రద్ధలతో మొక్కిన వారికి, భక్తి శ్రద్ధలతో చూసిన వారికి, నియమ నిబంధనలు పాటించిన వారికి ఆ రాముల వారు కోరినన్ని కోరికలు ఇస్తారు. ఎందుకు అనగా గత 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. ఎందుకనగా స్వామివారు దయాకృప కటాక్షాలు వరాలు స్వామి వారు ఇచ్చిన ఆయురారోగ్యాలు ఇక్కడ స్వామివారిని మొక్కి ఒడిబియ్యాలు సుమారు 300 నుంచి 400 మంది పోస్తున్నారు. అంటే వారి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి వాళ్ళు ఒడిబియ్యం పోస్తున్నారు. గ్రామంలో ఈ కోదండ స్వామివారు ఇంత పెద్దగా ఊరి పురాతన పెద్దలు ఎవరో పుణ్య దంపతులు నిర్మించినందుకు ఈ గ్రామ ప్రజలు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే చుట్టుపక్కల ఈ మండలంలో 26 గ్రామములలోకెల్లా ఎక్కడా ఇటువంటి రామాలయం లేదు. అటువంటి రామాలయము మా గ్రామంలో ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. ఇక్కడ వచ్చేసి కోదండరామ స్వామి గుడికి వచ్చినాము. ఇక్కడ అందరూ స్వామి వారికి చూస్తున్నారు కదా, స్వామి వారికి అలంకరణ చేస్తారు. చాలా బాగా ఉందన్నమాట అలంకరణ కూడా చాలా అసలుకి పూలతో చాలా బాగా చేశారు. ఈ మనము ఎంట్రన్స్ లోనే మనకు ఆంజనేయ స్వామి గద పట్టుకొని ఉన్నారు, సింధూరం పూసుకొని. అది దాటుకొని మనం లోపలికి వస్తే కదా ఇక్కడ స్వామి వారు మనకి ఎదురుగ్గా దర్శనం ఇస్తారు. ఇప్పుడు అందరూ ఇక్కడ ఊరి ప్రజలు ఏం చేస్తున్నారు అంటే అందరూ అమ్మవారికి సీతమ్మ వారికి ఒడిబియ్యం పోస్తున్నారు. ఎవరు అంటే ఇది మొక్కు కాదు, ఎవరు కావాలంటే వాళ్ళు ఇష్టంగా వేస్తున్నారు. ఇప్పుడు మనం గ్రామ ప్రజలతో మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి గుడి గురించి. మీరు ఈ గ్రామవాసేనా? మీరు? నేను ఈ గ్రామవాసిని మాట్లాడుతున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సిద్దిపేట జిల్లా ములుగు మండల్ క్షీరసాగర్ విలేజ్. ఇక్కడ ప్రతి ఏటా రామాలయంలో రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎంతో మంది భక్తులు విచ్చేసి ఇక్కడ రాముల వారికి ఓడిబియ్యాలు పోయడము, దర్శనం చేసుకోవడము, ఈవినింగ్ సాయంత్రం కాలం 7 నుంచి 10 గంటల వరకు కళ్యాణం జరగడం జరుగుతుంది. ఇక్కడ మనకు భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి కూడా ఈవినింగ్ చేయడం అన్నట్టు. సో అందుకనేసి మేము అదే ఫాలో అవుతున్నాం. సో చాలా మంచిదండి. మాకు ఏదైనా ఈ కోదండ రామస్వామి ఏది అనుకుంటే అది మాకు అవుతుంది. వేరే విలేజ్లకు వెళ్ళి కూడా వచ్చిన వాళ్ళకు కూడా అంతా బాగా జరుగుతుంది. అక్కడ మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా జరిగేది, తప్పకుండా జరుగుతుంది, జరగబోతుంది కూడా. ఇప్పటికి కూడా వచ్చిన వాళ్ళకు వేరే వేరే విలేజ్ వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటే వాళ్ళకి చాలా బాగా జరుగుతుంది. చూస్తున్నారు కదండి వాళ్ళ నమ్మకం. గ్రామ ప్రజలు ఇక్కడ ఏమనుకున్నా కూడా, ఏ కోరిక కోరుకున్నా కూడా మనస్ఫూర్తిగా దేవుని మీద నమ్మకం పెట్టుకొని కోరుకుంటే అది కంపల్సరీ నెరవేరుతుందని గ్రామవాసులు అంటున్నారు. నాకు నమ్మకం కదా చాలా మాట్లాడింది.
ఇంకేం మాట్లాడి నాకు చాలా భక్తి మంచి ఉంది రాముల వరకు. అయోధ్యలో ఎట్లా జరుగుతుందో అంతకన్నా డబుల్ జరుగుతుంది ఇక్కడ. అవును, చూస్తున్నామండి ఇక్కడ చాలా ఏమంటారు డెకరేషన్ కానీ అలంకరణ కానీ బయట ఇంకా జరుగుతుంది. సాయంత్రం కాబట్టి ఇంకా సాయంత్రం ఇప్పుడే ఇంత వైభవం ఉంది, సాయంత్రం అయితే ఇంకా చాలా బాగా ఉంటుంది అనమాట. చూడ కన్నలారా అయోధ్య నుంచి రాముడు ఇక్కడ వస్తాడు అన్నట్టు అనిపిస్తుంది మాకు. చూస్తున్నారు కదా ఎట్లా అంటున్నారు, అయోధ్య నుంచి రాముల వారు స్వయంగా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ వచ్చి, గ్రామ ప్రజలతో కళ్యాణం చేయించుకొని పోతారని గ్రామ ప్రజలు అంటున్నారు. ఓకే. ఆపదామవర్తారం ధాతారం సకల సంపదాం లోకాభిరామ శ్రీరామ్ భూయో భూయో నమామ్యం. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ అతి ప్రాచీన కాలమైనటువంటి దేవాలయం క్షీరసాగరంలో స్వయంగా ఇక్కడ వెలిశారు. భక్తుల కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ స్వామివారు తీరుస్తారు. ఈ స్వామివారి మహిమ ఎంతో ఉన్నది. ఇక్కడ భక్తులు తండోపతండులుగా వచ్చేసి తమ యొక్క కోరికలన్నీ ఇక్కడ అవన్నీ ఇప్పుడు అయిపోతాయి అన్నమాట కోరికలు. ఇక్కడ స్వామివారికి సాయంత్రము ఊరేగింపు సేవాకాలం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ పల్లకి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ రాత్రి 7 నుంచి స్టార్ట్ అవుతుంది ఆ యొక్క స్వామివారి కళ్యాణము. ఇక్కడ వంట భోజనము ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎవరైతే కోరికలు ఉంటాయో వారికి భక్తుల కోరికలు ఎక్కడి నుంచి వస్తారు. మొత్తము వాళ్ళు రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క రామచంద్ర వారి దేవాలయం అతి ముఖ్యమైనది. అది ఆ యొక్క కోరికలు కూడా ఉన్న వారికి ఆ స్వామివారు చేస్తారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.